శ్రీ సూర్యనారాయణ దండకం. శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి. శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి. ఆత్మరక్ష నమ పాప శిక్ష నమో విశ్వకర్త నమో విశ్వభర్త నమో దేవతా చక్రవర్తి పరబ్రహ్మమూర్తి త్రిలోకైకనాథాదినాథ మహాభూత భేదంబులు నీవయై బ్రోచుమెల్లప్పుడున్ భాస్కరా హాస్కరా. పద్మినీ వల్లభ వల్లకీ గానలోల త్రిమూర్తి స్వరూప విరూపాక్ష నేత్ర మహాదివ్య గాత్ర అచింత్యావతార నిరాకార ధీర పరాకయ్యయోయయ్య దుర్ధాంత నిర్ధూత తాపత్రయాబీల దావాగ్ని రుద్రాతనుద్భూత నిస్సార గంభీర సంభావితానేక కామార్జనికంబులందాకి ఏకాకినే చిక్కి ఏ దిక్కులను కానలేక ఉన్నాడ నీవాడనో తండ్రి. జగీయమానా కటాక్షంబులన్నన్ కృపా దృష్టి వీక్షించి రక్షించు వేగన్ మునీంద్రాదివంద్యా జగన్నేత్రమూర్తి ప్రచండ స్వరూపుండవై ఉండి చండాంతు సారథ్యమున్ గొంటి నా కొంటి నశ్వంబులేడింట చక్రంబులుందాల్చి ద్రోలంగా మార్తాండ రూపుండవై చండావా రాక్షసాధీసులన్ గాంచి కర్మానుసారాగ్ర దోషంబులంద్రుంచి కీర్తి ప్రతాపంబులన్ మించి నీదాసలన్ గాంచి ఇష్టార్థముల్ కూర్తువో దృష్టి వేల్ప మహాపాప కర్మాలకున్నాలయంబైన ఈ దేహ భారంబుగా నీక ఈ దేహ భారంబుగా నీక సూరోత్తమ ఎప్పులన్ నేరముల్ మాని పాలింపవే పట్టి నీ కీర్తింపని నేర్తున ద్వాదశాత్మ దయాళుత్వమున్ తత్వమున్ చూపి నాయాత్మ భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ ప్రశంసింప నావంతు ఆశేష భాషాదిపుల్గానలేరు నీ దివ్య రూప ప్రభావంబు గానంగా నేనెల్లప్పుడు స్వల్ప జీవుండనౌదున్ మహా కష్టుడన్ నిష్ఠయిన్ లేదు నీ పాద పద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతగన్ చేయవే కామితార్థప్రద. శ్రీ మహాదేవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాలన్ స్వరూపంబు నీదండ కంబింహిన్ రాయ కీర్తించి నిన్ను మహాజన్మాంతర వ్యాధి దార్చముల్ పోయి కామ్యార్థముల్ కొంగు బంగారు తంగేడు జున్నై ఫలించున్ మహాదేవ నమస్తే 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 నమః. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సూర్య దేవ పాదార విందార్పణమస్తు. రథసప్తమి. ఈ రథసప్తమికి ఆచరించవలసినటువంటి కొన్ని నియమాలను గురించి తెలుసుకుందామా? రథసప్తమి కొరకు ముందు రోజు నుంచే తయారు కావాలి. షష్ఠి రోజు నూనె వేయని పదార్థాలు తినాలి. రాత్రి ఉపవాసం ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. భూశయనం చేయాలి. ఇవన్నీ రథసప్తమికి ముందు రోజే అనగా షష్ఠి రోజున చేయవలసిన పనులు. ఆరోగ్యం బాగున్న వారికి మాత్రమే. రథసప్తమి రోజున చేయవలసిన 4 విధులు ఏమిటి? ప్రత్యేక స్నానం చేయాలి, ఉపవాసం, నైవేద్యం, దానం. ప్రత్యేక స్నానం. రథసప్తమి రోజు వీలైతే ప్రవహించే నీరు నదిలో స్నానం చేస్తే చాలా మంచిది. అలా కాని పక్షంలో షవర్ ఉన్నవారు షవర్ స్నానం చేయండి. ఈ స్నానం చేస్తున్నప్పుడు 7 జిల్లేడు ఆకులు 7 రేగు ఆకులు శిరస్సుపై ఉంచుకోండి. 4 శ్లోకాలు. నమస్తే రుద్రరూపాయ రసానాం పతే నమః వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే యదా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మకరియంతు సప్తమి. ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతే చయే పునః. ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్తకే సప్తవ్యాధి సమాయుక్తం హరిమాకరి సప్తమి. చదువుతూ స్నానం ఆచరిస్తే ఉత్తమ ఫలితం.
రెండోది ఉపాసన. వీలైనంత వరకు కూడా రక్తవర్ణ దుస్తులు అనగా ఎరుపు రంగు ధరించాలి. చిక్కుడుకాయలతో రథం తయారు చేసి పూజాధికాలు నిర్వహించాలి. వీలైన వారు సూర్యనారాయణ ప్రతిమను ఆ రథంలో ఉంచాలి. లేని పక్షంలో తమలపాకుపై ఎర్రచందనంతో సూర్యుని బొమ్మ చిత్రించి ఆ ఆకుని అందులో ఉంచాలి. ఇక నైవేద్యం. తులసి కోట దగ్గర వీలైతే ఆవు పిడకలతో పెట్టి దానిపై ఆవు పాలతో కొత్త బియ్యం, నెయ్యి, బెల్లంతో ప్రసాదం తయారు చేయాలి. ఈ ప్రసాదం కలపడానికి చెరుకు గడను వినియోగించాలి. ఇక దానం నాలుగోది. రథసప్తమి రోజు దానం అక్షయ తృతీయలాగా అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి వీలైనంత వరకు దానం చేయాలి. నోములు, వ్రతాలు, మంత్ర సాధన కొరకు గురు ఉపదేశం పొందుటకు రథసప్తమి చాలా అనువైన దినం. సర్వేజన సుఖినో భవంతు. రథసప్తమి సందర్భంగా మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. మాఘమాసే శుక్లపక్షే సప్తమన్యాద్ర దస్యతు తత్ర స్కానాంచ దానాంచ తత్పర్యం చక్షయమబ్రవీత్. అంటే మాఘమాసం శుక్లపక్ష సప్తమినే రథసప్తమి అంటారు. సూర్యభగవానుడు రథాన్ని అధిరోహించి భూమికి దగ్గరగా వస్తాడు. అంతకుముందు కొద్ది రోజుల నుండే అంటే మకర సంక్రమణం నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం ప్రవేశించగానే మొట్టమొదట వచ్చే శుద్ధ సప్తమే రథసప్తమి. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తాడు. ఈ రథసప్తమి నుండే ఆయన శక్తి సంపూర్ణంగా భూమిపై విస్తరించి ఉంటుంది. సూర్యుడు జన్మించిన రోజును రథసప్తమిగా ఆచరిస్తారు. ఆయన ప్రత్యక్ష నారాయణుడు. రథం మీదే లోక సంచారం చేస్తూ భూమిపై ప్రజలందరికీ ఆరోగ్య ప్రదాతగా, ఐశ్వర్య ప్రదాతగా గోచరిస్తున్నాడు. నమో రుద్రరూపాయ రసానాం పతయే నమః. అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే. యజ్జన్మకృతం పాపం మయా జన్మను సప్తమ తన్మే రోగం శోకం నాకరీహంతు సప్తమి. ఏతజన్మకృతం పాపం జన్మాంతరార్జితం మనోవాక్కాయజం ఇచ్చజ్ఞాతా జ్ఞాతే చ ఏ పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్తకే సప్తవ్యాధ సమాయుక్తం హరమాకరీ సప్తమి. రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు శిరస్సుపై 7 జిల్లేడాకులను, రేగిపళ్లను పెట్టుకుని ఈ శ్లోకం చదవాలి. అలా చేయటం వల్ల సకల పాపాలు పోయి ఆరోగ్య సిద్ధి వస్తుంది. రథానికి ఉన్న 7 గుర్రాలు 7 రోజులకు సంకేతంగా చెప్తున్నారు. యోగశాస్త్ర ప్రకారం శరీరమే రథం. అశ్వాలు, ఇంద్రియాలు, బుద్ధి, రథసారథి, మనస్సు, పగ్గాలు. మాఘమాసంలో ప్రతి ఆదివారం మనం ఇళ్లలో సూర్యకిరణాలు పడేటట్లుగా బియ్యంతో పరమాన్నం వండి అర్పిస్తాం. మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. ఎంతో మహిమాన్వితమైన ప్రసాదం ఆయు వృద్ధి, సకల సౌభాగ్యాన్ని సమకూరుస్తుందని పురాణాలు విశదీకరిస్తున్నాయి. సూర్యుడు త్రిశక్తి స్వరూపుడు. శ్రీ ఆదిత్య స్తోత్రంలో బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నే తు మహేశ్వరః సంధ్యాకాలే స్వయం విష్ణు త్రైమూర్తి దివాకరః అని 3 సమయాలలో తన తేజస్సుతో ప్రత్యక్షమవుతున్నాడు. ప్రత్యేకంగా రథసప్తమి రోజున కూడా ఆదివారంలో లాగానే పరమాన్నం తయారు చేసి చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి ఆ సూర్యభగవాను ఊరేగిస్తారు. సూర్యస్తుతి చేస్తారు. ఇంత ప్రాధాన్యత రథసప్తమికి ఉంది. సూర్యుడి ఆరోగ్య ప్రదాతే కాదు, ఏది కోరితే అది ఇవ్వగల సమర్థుడు. పంచపాండవులు అరణ్యవాసానికి వెళుతున్నప్పుడు పురజనులు, హితులు, మహర్షులు వెంట వస్తున్నప్పుడు వారికి అతిథి మర్యాదలు, ఆహారం సమకూర్చటానికి మానసికంగా ఆలోచిస్తుంటే వాళ్ళు పురోహితుడు బోధించిన సూర్య అష్టోత్తర శతనామావళి చెప్పగానే ధర్మరాజు సూర్యుని ప్రార్థించగా అక్షయ పాత్ర ఇచ్చిన సంగతి మనకు తెలుసు కదా. సత్రాజిత్తు సూర్యోపాసన చేస్తే సమంతకమణిని ప్రసాదించినట్లుగా వినాయక చవితి కథలో మనం చదువుకుంటాం. కర్ణుడికి సహజ కవచ కుండలాలు ప్రసాదించాడు. శ్రీరాముడికి
అగస్త్య మహర్షి సూర్యుని స్థుతి ఆదిత్య హృదయం బోధించటం వల్ల శ్రీరాముడు శక్తివంతుడై రావణాసురుని యుద్ధంలో ఓడించాడు. ఆదిత్య హృదయం చాలా శక్తివంతమైనది, ఆరోగ్యాన్ని సమకూర్చేది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ నుండి శృంగేరి పీఠాధిపతి దర్శనానికి వెళ్ళిన భక్తుడు స్వామిని దర్శించి తనకు చాలా రోజుల నుండి అనారోగ్యం ఉంటోంది, వైద్యం చేయిస్తున్నా కుదుటపడట్లేదు, తమరు ఏదైనా మంత్రోపాసన కానీ దీక్ష కానీ చెప్తారా అని అనగానే పీఠాధిపతి శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ భక్తునితో నిర్మల భక్తితో ప్రతిరోజు ఆదిత్య హృదయం 11 సార్లు మండలం 40 రోజులు పారాయణ చేయమని చెప్పారు. సంవత్సరానికి ఆ భక్తుడు సంతోషంగా స్వామిని దర్శించి తనకు పూర్తి స్వస్థత చేకూరినట్లు తెలిపాడు. ఒకసారి నారద మహర్షి యాదవులను సందర్శించిన సందర్భంలో వారంతా లేచి మహర్షిని గౌరవించారు. అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు జాంబవతుల పుత్రుడు సాంబుడు మహర్షిని గౌరవించలేదు. దాంతో నారదుల వారికి కోపం వచ్చి నువ్వు కుష్టు రోగంతో బాధపడతావు అని చెప్పించాడు. కొద్ది కాలానికి సాంబుడు కుష్టు రోగంతో బాధపడలేక తండ్రి శ్రీకృష్ణ పరమాత్మను సూచన మేరకు మధ్య భారతదేశంలోని చంద్రభాగా నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని సూర్యోపాసన నిష్టగా భక్తితో చేయగా రోగం మాయమైంది. అయిన ద్వారానే మనకు ద్వాదశాదిత్యుల స్థుతి, సూర్య నమస్కారాలు వంటి ఎన్నో లభించాయి. ఆంజనేయునికి వేద విద్యను బోధించాడు. గాయత్రి మంత్రానికి అధిదేవత సూర్యుడే. అందుకే సంధ్యావందనం చేస్తారు. సూర్యభగవాను కిరణాల వలన చర్మ రోగాలు నయమవుతాయి. కంటి జబ్బులు, గుండె జబ్బులకు సూర్యోపాసన పరిష్కారం చేస్తుంది. మధ్య భారతదేశంలో భద్రేశ్వరుడు అనే రాజు అందగాడు. రాజ్యపాలన సమర్థంగా చేస్తున్నాడు. ధర్మాత్ముడు. అయినా ఆయనకు శ్వేత కుష్ఠురోగం బొల్లి శరీరం అంతా వ్యాపించింది. మనోవ్యాధితో రాజ్యాన్ని కుమారులకు అప్పగించి పురోహితుల సూచన మేరకు కాశీక్షేత్రం వెళ్ళి సర్వోపాసన గురువుల ద్వారా ఉపదేశం పొంది బీజాక్షర మంత్ర సహితంగా సూర్యుని ఆరాధించాడు. సూర్యుడు ప్రత్యక్షమై సంపూర్ణ ఆరోగ్యంతో పాటు తదనంతర సూర్యలోకానికి వస్తావని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆదిత్యానాం మహావిష్ణు జ్యోతిషాన్ రవిరంశుమాన్ మరీచిరతామస్మి నక్షత్రాణం మహాశశి అన్నాడు. ద్వాదశాదిత్యుల్లో విష్ణువు అనే ఆదిత్యుడు నేనే అని చెప్పాడు. భాగవతం 12వ స్కందంలో ద్వాదశాదిత్యుల గురించి వివరణ ఉంది. ఒక్కో నెలలో ఒక్కో పేరుతో సూర్యుని ఆరాధిస్తారు. ఆ 12 నెలల్లో ఉండేవారే ద్వాదశాదిత్యులు. దాత చైత్రం, ఆర్యముడు వైశాఖం, మిత్రుడు జ్యేష్ఠ, వరుణుడు ఆషాఢం, ఇంద్రుడు శ్రావణం, వివస్వంతుడు భాద్రపదం, త్వష్ట ఆశ్వేజం, విష్ణువు కార్తీకం, అంశుమంతుడు మార్గశిరం, భగుడు పుష్యమాసం, పూషుడు మాఘమాసం, క్రతువు పాల్గొనం. ఇలా భవిష్యత్ పురాణం, పద్మపురాణం, సాంబుడు ఉపపురాణం చదివితే సర్వోపాసన గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి. సాంబుడి యొక్క భవిష్యత్ పురాణం, పద్మపురాణం, సాంబుడు ఉపపురాణాలు చదివితే మనకి సూర్యోపాసన గురించిన విషయాలు ఇంకా బాగా తెలుస్తాయి. సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సర్వే జనా సుఖినో భవంతు.